ఎడ్యుకేషన్ టూర్ కోసం మనల్ని వండర్లాండ్ తీసుకువెళ్తున్నారు. 5-6 సంవత్సరాల క్రితం అది సివిలైజ్డ్ స్టేషన్ గా ఉండేది. వన్ వర్డ్ లో చెప్పాలంటే వావ్. ఇందులో ఎగ్జైటింగ్ అయిన విషయం ఏంటంటే మన ముగ్గురు కలిసి ఫస్ట్ టైం ఊరికి వెళ్తున్నాం. అవును, నిజానికి ఇదే చాలా సంతోషమైన విషయం. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఒక లాలీపాప్ తింటాను. త్వరగా రండి, మనం ముందుగా వెళ్ళి ఫ్లైట్ లో కూర్చోవాలి. ఇంకెవరైనా కూర్చుంటే మనం వాళ్ళందరినీ లేపేయాలి, అర్థమైందా? కూరలో మసాలా ఎక్కువగా వేస్తే కారం, టోనీ బాస్ కి సీట్లో వెళ్ళి కూర్చోడానికి అవసరం. నేను మాట్లాడుతోంది నీకు వినిపిస్తుందా అంటుంటున్నా? ఏమిటో చెప్పు జుంజునా. జాగ్రత్తగా ఉండాలి. మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఏమీ కాకూడదు. అలా జరిగితే మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వేమీ దిగులు పడకు జుంజునా. మన సంగీత సాధనాలకు నేను ఏమీ జరగకుండా చూసుకుంటాను. పట్టుకోండి. పక్కన నుంచోలేరా? నేనొక్కటి ఇచ్చానంటే నీకు ఆ పైనున్న దేవుడే కనిపిస్తాడు. ఎంత ధైర్యం ఉంటే అలా అంటారు? ఈ టోనీ ఒక్క గుద్దు గుద్దాడనుకోండి, ఆ తర్వాత మీ పరిస్థితి శత్రువుల పని అయిపోతుంది. టోనీకి బదులుగా నేను సారీ చెప్తున్నాను. ఇదిగో మీ గిటార్, దీనికి ఏమీ అవ్వలేదు. థ్యాంక్ యూ. ఒకవేళ గిటార్ పగిలిపోయి ఉంటే మేం వేసుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయి ఉండేది. ప్లానా? ఏం ప్లాను? అది మరేం లేదు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కదా, ఆ ప్లానే. అంతే కదా టుంటున్నా? అదేనా మన ప్లాన్? అంటే మనం వేసిన ప్లాన్ ఏరోప్లేన్ ని. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు రాను రాను అంతా మర్చిపోతున్నావు టుంటున్నా. ప్లేన్ లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మేము చేయబోతున్నాం కదా. మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం మేము కాచుకునున్నాం. ఆటలు పాటలు ఉల్లాసాలు, చూసే వాళ్ళందరికీ ఆనందాలు సల్లాపాలు. పాడింది చాలు, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి, టైం అయిపోతోంది కదా. రా. నాకెందుకో ఏదో పెద్ద తప్పు జరగబోతోందని అనిపిస్తోంది. ఎందుకో తెలియడం లేదు. ఒకవేళ వాళ్ళు గిటార్ని చూసుంటే గనక లోపలున్న గన్ని ఖచ్చితంగా చూసుండేవాళ్ళు. నువ్వేమీ దిగులు పడకు. తర్వాత నేను ఈ గిటార్ లోపల ఉన్న విషయంతో ఏం చేస్తారో మాత్రం చూస్తూ ఉండు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారేమో, జాగ్రత్తగా ఉండాలి. టోనీ బాస్, ఎందుకు మీరు అదోలా ఉన్నారు? ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా చలిగా ఉందనుకుంటాను, అందుకే. పిడికి తిరుగుతే మన బాస్ అవుతున్నాడు ఇప్పుడు బాగా లాస్. ఫ్రెండ్స్, టిఫిన్ రావడానికి ముందు మిమ్మల్ని అందరినీ మేము ఎంటర్టైన్ చేయబోతున్నాం. అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి. ఇక ఆట పాట సయ్యాటే కదా. చెప్పకూడదనే అనుకుంటున్నాను, కానీ వీళ్ళని చూస్తుంటే వన్ వర్డ్ లో చెప్పాలంటే తొందరని చెప్పాలి. ఇది ఖచ్చితంగా మ్యూజిక్ కాదు, టెరిఫిక్. ఉండండి, ఇది తింటాను. ఆహా ఆహా, చాలా అద్భుతం. నిజంగానా? పాపం, వాళ్ళెంత కష్టపడి బాగా మ్యూజిక్ వాయిస్తున్నారు. దాని గురించి మనం తప్పుగా చెప్తే వాళ్ళెంతో బాధపడతారు. అర్థమైందా? వావ్, సూపర్, చాలా సూపర్ గా ప్లే చేస్తున్నారు. నిజంగానా? లేదు, బోరింగ్ గా ఉంది. ఇలా బోర్ కొట్టే మ్యూజిక్ ని మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్పండి. ఇంకొకసారి మమ్మల్ని టార్చర్ పెట్టాలి అనుకున్నారో, నేను ఒక గుద్దు గుద్దానంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు? అందరి పని అయిపోతుంది. మ్యూజిక్ వద్దంటే పర్లేదులేండి, మేము వచ్చిన పని చూసుకుంటాం. అంకుల్, మీరేం చేస్తున్నారు? ఈ ప్లేన్ ని మేము హైజాక్ చేయబోతున్నాం. అంటే ఈ ప్లేన్ ని మేము ఎత్తుకెళ్తున్నాం. అంకుల్, మీరు గన్నుని తిప్పి పట్టుకున్నారు. థ్యాంక్ యూ.
యు ఆర్ వెల్కమ్ అంటే చాలా పెద్ద వెల్కమ్. హైజాకర్ అంకుల్, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. మీరు అనుకున్నట్టు ఏమి కాదు, నేను ఒక చిన్న పిల్లాన్ని, ఎంతో తెలివైన పిల్లాన్ని, తెలుసా మీకు? అంతే. టోనీ బాస్ చూడడానికి ధైర్యవంతులు, తుపాకీ చూపిస్తే ఒకటే ఏడుపులు. అంకుల్, మీరు చేసేది చాలా తప్పైన విషయం. ప్లీజ్ మీ ఇద్దరు గన్స్ ని కింద పెడతారా? ఓహో అలాగా? నీకు ఈ గన్ని చూస్తుంటే భయంగా లేదా చిన్నా? రైట్ ఎప్పుడు రాంగ్ ని చూసి భయపడదు అంకుల్. చూసారా, ఈ కిక్ని మీరు తట్టుకోలేకపోయారు. అది నేరుగానే గుద్దుకుంటుంటే మీ పని అయిపోయి ఉండేది. హే అటు చూడు, మన సేఫ్టీస్ కోసం 2 వండర్ ఫ్లైట్స్ వచ్చాయి. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను మాట చెప్పనా? నేను చెప్పేది విన్నారంటే మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండరు. అయినా నేను చెప్పక తప్పదు కదా. బయట ఫైటర్ జెట్స్ ఉన్నాయి చూసారా? అవి మావే. ఒక ప్లేన్ లో కమాండర్ డమరు, ఇంకొక ప్లేన్ లో కమాండర్ డోల్కి. తకదిమి వాళ్ళిద్దరూ మాకు తోడుగా ఉన్నారు. ఏదైనా చేయడానికి ముందు వాళ్ళ టాలెంట్ ఎలాంటిదో కొంచెం చూస్తారా పిల్లలు? పిల్లలకి మన సత్తా ఏంటో కొంచెం చూపించండి. డమరు, హే డోల్కి. ఇంకో 10 సెకండ్లలో కీకో నా నుంచి తీసుకున్న గన్ని తిరిగి నాకు ఇవ్వలేదంటే డమురు ఇంకా డోల్కి 11వ సెకండ్లో ఈ ఫ్లైట్ ని పూర్తిగా ధ్వంసం చేసేస్తారు, తెలుసుకోండి. నేనైతే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అంకుల్. అంకుల్, ఈ ప్లేన్ ని మీరు ఎందుకు హైజాక్ చేస్తున్నారు? మా యొక్క లీడర్ బ్యాండ్ మాస్టర్ గోకోని జైలు నుంచి రిలీజ్ చెయ్యాలి. ఇదిగో సన్ సిటీ మేయర్ కి ఒక కాల్ చెయ్యమ్మా. నేనే సన్ సిటీ మేయర్ని మాట్లాడుతున్నాను. నేను మేయర్గా ఉన్నప్పుడు ఏ ప్లేన్ ని ఎవరు హైజాక్ చేయడం కుదరదు. మేయర్ సార్, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మా దగ్గర ఏముందో తెలుసా? గన్ ఉంది, దాంతో పాటు ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. ఓ, వీళ్ళు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఇవి చెయ్యకండి. నేను ఇప్పుడే క్రైమ్ మాస్టర్ గోగోని సాయం అడుగుతాను. ఆయనే నన్ను ఈ సమస్య నుంచి రక్షిస్తారు. వచ్చి అలా కూర్చోండి. ఎందుకు అలా నిలబడ్డారు? ఎవరైనా ఆయన సంఖ్యలో తీయండి. నా పేరు బ్యాండ్ మాస్టర్ గోబు. నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. కిక్కో, మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు. అది కాక 2 జెట్ ఫ్లైట్స్ ఈ ప్లేన్ కి ఆపద కలిగిస్తాయి. నువ్వు సూపర్ స్పీడో దగ్గర హెల్ప్ అడగచ్చు కదా. కానీ ఇక్కడ చోటు తక్కువగా ఉంది. ఎలా సూపర్ స్పీడో దగ్గర హెల్ప్ అడిగేది? ఓరి నాయనో, అంటే ఇక మనం ఏమి చేయలేమా? ఎవరు చెప్పారు? ఎక్కడ కిక్ పని చేయలేదు అక్కడ ట్రిక్ పని చేస్తుంది. అంకుల్, ఎంతసేపు మనం ఇలాగే ఉండాలి? ఎందుకంటే మీ బాస్ ని వాళ్ళు ఎలాగో వదలరు. వాళ్ళెలా వదలకుండా వెళ్తారు? అదే మేయరే చెప్పారు కదా. మేయర్ అంకుల్ అబద్ధం చెప్పడంలో సన్ సిటీలోనే ఫేమస్ అయిన వారు. వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. యూనివర్స్ లోనే ఆయన ఫేమస్. అయినా వాళ్ళెలా అబద్ధం చెప్తారు? అలా చెప్పారంటే ఈ ప్లేన్ ని మేము పేల్చేస్తాం కదా. ప్లేన్ లో మీరు కూడా ఉన్నారు కదా. ఇంకోసారి నోరు తెరిచావో నేను ఇక మీదట అస్సలు నోరు తెరవలేండి. టోనీ బాస్ భయంతో చేతులెత్తి దండం పెడుతున్నారు. ప్లేన్ బ్లాస్ట్ అవుతే మీరు కూడా చనిపోతారు కదా. అప్పుడు బ్యాండ్ మాస్టర్ బోబోని మీరు చూడలేరు కదా. అయితే మనం ఏం చేద్దాం? మీరు బ్యాండ్ మాస్టర్ బోబోని రిలీజ్ చేయాలనుకుంటే మేయర్ అంకుల్ కి మీరిద్దరూ చాలా ఆపదైన వాళ్ళని తెలియపరచాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏమిటా ప్లాన్? మీరు ప్లేన్ నుంచి ఎవరినైనా తోసేయండి.
అప్పుడే వాళ్ళు భయపడి మీ బాస్ ని రిలీజ్ చేస్తారు. దీనివల్ల ఏ సమస్య రాదు అంకుల్. నాకెందుకో ఈ కుర్రాడు చెప్పేది కరెక్టే అనిపిస్తోంది మిత్రమా. అయినా నీ ఉద్దేశం ఏంటి? అవును నిజమే జుంజునా, కానీ ఎవరిని తోసేయాలి? ఎవరు మీకు ఛాలెంజ్ చేసింది? ఎవరి వల్ల మీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది? అయితే ఇతన్నే తోసేద్దాం. ఇతను చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు. వద్దు, నన్ను వదిలేయండి. వద్దు, నేను ఇక్కడ నుంచి అసలు నోరు తెరవను. మీరేం చెప్పినా తప్పకుండా చేస్తాను. ఉదయం లేవగానే పాలు తాగమన్నా తాగుతాను. మీరిద్దరూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకని? ఎలా మీకు వీళ్ళని నచ్చదో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వీడిని నచ్చదు. అవును, నాకు కూడా అస్సలు నచ్చదు. నాకు కూడా నచ్చదంటే నచ్చదు, అంతే. సాంబార్లో వేస్తారు కారం, టోనీ బాసుని చూస్తే అందరికీ వస్తుంది వికారం. వీడిని మీరు పంపిస్తే మేయర్ అంకుల్ సంతోషపడి మీకు మెడల్ ఇస్తారు. సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ నీ దగ్గర ఆటోగ్రాఫ్ అడుగుతారు, సెల్ఫీ కూడా తీసుకుంటారు. అలా అయితే ఎవరిని తోసేద్దాం? నిన్ను తనే కిక్ చేసి కింద పడేశాడు. ఇతన్ని గనక కిందకి నెట్టేశావంటే అందరూ భయపడిపోతారు. అవును, తర్వాత మేయర్ అంకుల్ ని చూసి భయపడి ఖచ్చితంగా మీ బాస్ ని వదిలేస్తారు. మీరు కాస్త సైలెంట్ గా మాట్లాడండి. వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు నన్ను కిందకి తోసేస్తారు. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు. అయితే ఇతన్నే తోసేద్దాం. అరే, మనం తొయ్యాల్సిన అవసరం లేకుండా వాడే కిందకి దూకేశాడు. వీడు మనల్ని కొట్టాడు కదా, అందుకే సరెండర్ అయిపోయాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. వెంటనే సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం కిందకి వెళ్తున్నాం. వెంటనే ఫార్ములా నంబర్ 804 ని అప్లై చేయి. ఓకే, ఫార్ములా నంబర్ 804 ని అప్లై చేశాం. ఇప్పుడు మనం ఎగరబోతున్నాం. సూపర్ స్పీడో, మనం ముందు ఆ 2 ఫైటర్ జెట్స్ ని అంతం చెయ్యాలి. అదుగో అక్కడున్నాయి చూడు. వెనకాల ఏదో సమస్య అనుకుంటా, అందుకే మనం కింద పడుతున్నాం. ఆటో రిపేర్. కికోకి ఏవి అయి ఉండదు కదా. ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, ఖచ్చితంగా కిక్కో మనల్ని కాపాడటానికి వస్తాడు. సూపర్ స్పీడో, మనం వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఫార్ములా నంబర్ 455 ని అప్లై చేయి. తప్పకుండా. Fighter planes, we're not here to play games. Cause if you mess with us, then you'll burst into flames. We'll rescue our friends, using all our strength. Kiko and Speedo are here now, there's nothing to fear now. రెడీయా సూపర్ స్పీడో? రైట్ 30 డిగ్రీ, స్ట్రైట్, మూవ్ లెఫ్ట్ 20 డిగ్రీ. అరే, ఇప్పుడేమైంది? కాస్త మెల్లిగా వెళ్ళు సూపర్ స్పీడో, వాళ్ళు మన దగ్గరికి రావాలి. ఇప్పుడే అర్థమైంది, మనల్ని మోసం చేయడానికే వచ్చారు. గో. ఇలా జరగకూడదు, అసలు జరగకూడదు. కానీ జరిగిపోయింది, ఏం చేద్దాం జుంజునా? నేనే జాసు చట్పట్ని, అన్నిటినీ టకా పట్టేస్తాను. 17 అక్క 18 అయితే మరి 20 అన్నయ్య ఎవరు? సార్, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ హైజాక్ కేసులో ఎటువంటి క్లూ దొరకలేదు. మనం కిందున్న కేసు పైనుంది. హైజాకర్స్ ఎవరు ఎగురుకుంటూ వచ్చి మన ముందు నిలబడ్డు సార్.
రండి రండి గోగో సార్, మీకోసం హెలికాప్టర్ హెలిప్యాడ్ మీద సిద్ధంగా ఉంది. మీరు వెళ్తానంటుంటేనే నాకు దుఃఖం ఆగడం లేదు. కానీ ఏం చేస్తాం, పైన ఉన్న మీ ఫ్రెండ్స్ మీరు రావాలని కోరుకుంటున్నారు. కికో సూపర్ స్పీడో ఫైటర్ జెట్స్ ని అంతం చేస్తున్నారు. హే, ఇలా చూడండి బ్యాండ్ మాస్టర్, నేను మా ఆఫీసులో చెప్పి హెలికాప్టర్ని తీసుకెళ్లిపోమంటాను. ఆ 2 జట్లు కింద పడిపోయాయట. మళ్ళీ చేతికి సంకెళ్ళు వేసి జైల్లో పెట్టేయండి. కానీ సార్, ప్లేన్ లోపల ఇంకా 2 వ్యక్తులు గన్స్ తో ఉన్నారు. ఓ, నన్ను అపార్థం చేసుకోకండి. ఈ సన్ సిటీ మేయర్ అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. మీరు తప్పుగా అనుకోకండి. మంచి వాళ్ళతోనూ చెడ్డ వాళ్ళతోనూ నేను ఇలాగే ఆడుకుంటూ ఉంటాను. మీరు కాపాడకుండా దయచేసి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మమ్మీ, చూడు మేయర్, మర్యాదగా నన్ను హెలికాప్టర్ దాకా తీసుకువెళ్ళావు. నేనెవరనుకున్నావు? బ్యాండ్ మాస్టర్ గోబోని. నాతో తమాషాలాడొద్దు. సూపర్ స్పీడ్ గా వెళ్ళు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని వాళ్ళకి తెలియకూడదు, ఓకే? తప్పకుండా నేను వింగ్స్ కింద నుంచే వెళ్తాను. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి మన ప్రజల్ని మనం కాపాడాలి. దానికి నేను ముందు ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి. నీ వల్ల ఫ్లైట్ కంట్రోల్ ప్యానెల్ తో కనెక్ట్ చేయడానికి అవుతుందా? ఎందుకంటే నేను లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ డోర్ తెరవాలి కదా. కనెక్షన్ ఎస్టాబ్లిష్ కికో. ఎక్సలెంట్ సూపర్ స్పీడో. ఇప్పుడు కాస్త పైకి వెళ్ళి మనం డోర్ పక్కన నిల్చుందాం. డోర్ ని తెరు సూపర్ స్పీడో. ఘోరం జరుగుతోంది. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఫ్రంట్ వీలు జామ్ అయిపోయింది. అది ఆ జెట్ తో గొడవ పడడం వల్ల అలా అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి పైలట్ అంకుల్? నేను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎక్కడైనా దిగే ప్లేస్ దొరకకపోతేనే సమస్య వస్తుంది. మనం త్వరగా ల్యాండ్ అవ్వాలి, ఎందుకంటే ఫ్లైట్ లో ఉన్న ఫ్యూయల్ అయిపోతుంది. కానీ మా దగ్గర పారాషూట్స్ ఉన్నాయి కదా, మాకేమీ కాదు. మేము వెళ్ళొస్తాం. టాటా. బాయ్ బాయ్. మీరు మా ఇద్దరినే పట్టుకున్నారు, కానీ ఫ్లైట్ లో ఇంకా టుంటునాను జుంజునాను ఉన్నారు. వావ్, జాసు జెట్ ప్యాడ్ చూసారా? మీ కాళ్ళ దగ్గరికి హైజాకర్స్ వచ్చి పడ్డారు. మీరు మమ్మల్ని పట్టుకొని ఉండొచ్చు, కానీ ఆ ప్లేను క్రాష్ అవబోతోంది. దాన్ని ఎలా కాపాడతారు? అందులో పాపం పిల్లలు కూడా ఉన్నారు. ఊరికే లొడలొడ వాగుతూ ఉండొద్దు, అప్పుడే నేను ఆలోచించగలను. కాసేపు మాట్లాడకుండా ఉండు, అర్థమైందా? సార్, ఒక విషయం చెప్పమంటారా? కిక్కో ఉన్నంత వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం రాదు సార్. సూపర్ స్పీడ్ వల్ల దీన్ని కరెక్ట్ చేయడానికి అవుతుందో నేను వెళ్ళి దాంతో మాట్లాడి చూస్తాను. సూపర్ స్పీడో, ప్లేన్ వీల్ జామ్ అయిపోయిందని చెప్తున్నారు. దాన్ని మనం రెడీ చేయకపోతే క్రాష్ అయిపోతుందంట. ప్లేన్ ని రిపేర్ చేయడానికి టైం కావాలి కదా, కానీ మన దగ్గర అంత టైం లేదే. ఎంత స్పీడ్ గా అవుతుందో అంత స్పీడ్ గా ట్రై చేద్దాం. ప్లేన్ చాలా సేపు ఎగరలేదు. ఇంకా ఎంతసేపు అవుతుంది సూపర్ స్పీడో? ఇందులో కొన్ని పార్ట్స్ ని మార్చి తీరాలి, కానీ నా దగ్గర ఆ పార్ట్స్ ఏమీ లేవే. అందరూ సీట్లో కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. ఇప్పుడు మనం ల్యాండ్ చేయబోతున్నాం. 10, 9, 8, 7. సూపర్ స్పీడో, మన దగ్గర ఉన్నది ఒకే ఒక మార్గమే.
గ్రాండ్ మాస్టర్, ఇప్పుడు మీరేం చేస్తారు? హాహాహాహా. మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. హాహాహా. ఇక మీకు హెలికాప్టర్ అవసరం లేదు, జైలుకు వెళ్ళిపోండి. ఇక మీరు సంతోషంగా మీ తుంతుని జుంజునితో కలిసి భజన చేసుకోండి. హాహాహాహా. మీరు శుద్ధ దండగా, ఏ పని సరిగ్గా చేయలేని దద్దమ్మలం. ఏం చేయమంటారు బాస్? మిమ్మల్ని కాపాడే ప్రక్రియలో మేము కొంచెం ఓవర్గానే దూకుడుగా ముందుకు వెళ్ళాం. మీరిద్దరూ ఎందుకు పనికిరారు. కానీ నేను ఒక్కసారి బయటకు వచ్చానంటే ఇక మళ్ళీ జన్మలో లోపలికి వెళ్ళను. లేదు అంకుల్, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళు జైలుకే వెళ్ళాలి.